అండ్ కమింగ్ టు మన లౌక్య ప్రపంచంలోకి వస్తే కనుక మీరు, ఎందుకంటే ఈ మన కన్నడలో రాజ్ కుమార్ గారు చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కుటుంబంలో అందరూ కలిపి చేశారు ఆ సినిమా. అది రెండోసారి. దట్స్ వాట్ ఐ సే. ఎందుకంటే బై ద టైమ్ ది చిల్డ్రన్ గ్రూ. Yeah. ఫస్ట్ టైం చేసినప్పటికి వాళ్ళు పుట్టారు లేదో కూడా తెలియదు. తర్వాత ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఏంటండి అసలు? టాపిక్ కాదు సార్, 200 కోట్లు 300 కోట్లు ఎంతో కూడా ఇప్పుడు మీకు తెలియదు. అంతా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు దీనికి ఎంత ఖర్చు అయిందా, ఏదైనా వందలే నాకు అఫీషియల్గా కూడా నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి దానికి హౌ నెగ్లిజెంట్ ది టీమ్ అండ్ యూనిట్ వర్. పైగా ప్రభాస్, I need you to take back the word negligent because then what? What is the process of VFX? Can you tell me? How are the files sent from one place to another place? Through hard disk. Okay, not just hard disk. So I'll tell you. So నేను already చెప్పేస్తున్నాను, తమిళనాడులో చెప్పాను, ఇది మీకు క్లారిఫై చేస్తాను. See, హైప్ అన్న కంపెనీ జనరల్గా వాళ్ళు వర్క్ చేసిన ఒక పార్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ జరిగే డిఐ స్టూడియోకి దే సెండ్ ద ఫైల్స్. ఫస్ట్ పాస్ పంపించినప్పుడు దే వర్ జిటర్స్. దాని తర్వాత సెకండ్ పాస్ మళ్ళీ పంపించినప్పుడు ఇట్ వర్క్డ్ వెల్, బట్ సేఫ్టీకి దే సెంట్ అ హార్డ్ డ్రైవ్. మేము అడగల హార్డ్ డ్రైవ్, దే సెంట్ అ హార్డ్ డ్రైవ్. పంపించిన తర్వాత నాన్నగారి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కామన్గా అందరూ అక్కడి నుంచే తీసుకుంటాం మేము అందరం. అక్కడ వచ్చినప్పుడు రఘు అని ఒక వ్యక్తి, ఆ లేడీ పేరు ఏదో చరిత అని ఆవిడకు ఫోన్ చేసి, ఇలాగ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి ఒక హార్డ్ డ్రైవ్ వచ్చింది డిటీడీసీ కొరియర్లా, అంటే ఏదో ప్యాకెట్ వచ్చిందంటే ఇమీడియట్గా తీసేసుకొని దాన్ని అన్నారు. తీసేసుకున్నారు. రఘు అన్నవాడో ఎవడో నాకు తెలియదు, ఆవిడ చరిత అన్నవాడు ఎవరో నాకు తెలియదు. డిటీడీసీ కొరియరు వాడు ఒకటి ఇచ్చేటప్పుడు కంపెనీ ఐడి కార్డు ఎవడో ఒక రిప్రజెంటేటివ్ చూసి ఇవ్వాలి. అది అతను చేసిన తప్పు, ఆ కొరియర్ చేసిన తప్పు. హార్డ్ డ్రైవ్ ఎందుకు పంపించాడో హై వాడిని అడుగుతున్నాం మేము. అసలు పోలీసులు కూడా ఇప్పుడు అదే క్వశ్చన్, ఎందుకు పంపించామని. ఓకే, వీళ్ళిద్దరు ఎవరని కనుక్కుంటే వీళ్ళిద్దరూ మనోజ్ గారి దగ్గర ఉంటారు అని చెప్పారు. ఓకే, అది పని చేస్తారా లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉంటారా నాకు తెలియదు, అక్కడ ఉంటారు. సో ఇది మీకు తెలిసి, ఇది నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏమండి అక్కడ ఉందంట, మీరు ఒకసారి మాట్లాడి తెప్పించేసిండి, ఐ డోంట్ వాంట్ దిస్ అ మేజర్ ఇష్యూ అని వీళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఏదో ఇవేసివ్ ఆన్సర్స్ చెప్పారంట. మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే కానీ ఇది మేము ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసులు క్లారిటీగా చెప్పారు. ఓకే, గో హెడ్ విత్ ద ఎఫ్ఐఆర్ అన్న. ఎఫ్ఐఆర్ అయిన 4వ రోజుకే మీడియాకి తెలిసింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది చూడండి, ఇదంతా పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే తెలిసింది నాకు కూడా. అక్కడ ఉన్నది అని ఎక్కడుందో మాకు తెలిసింది ముందే. ఓకే, ముందే తెలుసు. ఇట్ ఇస్ నాట్ త్రూ పోలీస్ ఇన్వెస్టిగేషన్. లో మేము చెప్పి వి సెడ్ ఇట్స్ రైట్ దేర్ బికాస్ దీస్ 2 పీపుల్ వర్క్ దేర్. కానీ ఇది ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి దేంట్లో బుక్ చేసుకొని ఏ బండిలో తీసుకెళ్లారు, ఇవన్నీ పోలీసులకి తెలుసు. వాళ్ళు ట్రాక్ డౌన్ చేశారు అవన్నీ కూడా. ఓ, చాలా స్పైన్ చిల్లింగ్ అండి. ఇట్స్ హార్ట్ బ్రేకింగ్, అంతే. ఇట్స్ ఓన్లీ హార్ట్ బ్రేకింగ్. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు చేసే పని కాదు ఇది. ఓకే, ఇట్స్ అన్ఫార్చునేట్ జరిగింది. ఓకే, ఇది బయట పెట్టినంత వరకు ఓకే, బయట పెట్టారంటే దెన్ వీల్ హ్యావ్ టు గో ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. కానీ అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ విఎఫ్ఎక్స్ ఫైల్స్. బట్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే ఎనీ ఫైల్ ఈజ్ ఓన్లీ 99% ప్రొటెక్టెడ్. 1% ఎనీథింగ్, మీ ఫోన్ కూడా నేను జైల్ బ్రేక్ చేయొచ్చు. ఇఫ్ ద రైట్ గై ఇస్ దేర్, ఎనీబడి కెన్ బ్రేక్ ఇట్. సో ఓవరాల్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది, డూ యూ థింక్ దిస్ ఇస్ నెగ్లిజెన్స్? So that's why I asked you to take back the word. No, I need not take back. I can modify my word because I do not know what exactly happened. Exactly. Without knowing, you should not say negligence. అంటే జనరల్ పబ్లిక్ కి వరల్డ్ కి ఏం కనిపిస్తుంది విష్ణు గారు? జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ ని పక్కన పెట్టండి. ఎవరో సీనియర్ జర్నలిస్ట్, మీరు అనకూడదు ఆ మాట. నేను చాలా ఫీల్ అయ్యా అన్నమాట అది. ఎందుకంటే అరే ఇంత కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంత ఇదిగా చేయలేండి, అంత నెగ్లిజెంట్ గా ఎవరు ఉండరు కూడా. ఉండరు, అదే కదా. దట్ ఈస్ వెరీ ఇట్ రియల్లీ ఇట్ పెయిన్డ్ మీ, ఇన్ఫ్యాక్ట్ వెరీ పైనింగ్.
ఇక్కడ మంచు మనోజ్ దగ్గర పనిచేసిన ఇద్దరు దీన్ని అన్న వాళ్ళు పాయింట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఏంటో ఐ డోంట్ నో. మంచు మనోజ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్లో నేను ఇంకొక 2 క్వశ్చన్స్, బికాజ్ నేను మొట్టమొదటి ఓపెనింగ్లోనే చెప్పా, యు ఆర్ నాట్ జస్ట్ ఎ హీరో, ఏ పర్సనాలిటీ ఎన్కాప్సులేటింగ్ మెనీ షేడ్స్ అండ్ డైమెన్షన్స్. ఊరికే సినిమా చేసేసి ఇంటర్వ్యూ ఇచ్చేసి నా క్యారెక్టర్ అదిరిపోతుంది చూసుకోండి, చప్పట్లు ఇలాంటి డైలాగులు కొట్టడం కన్నా ఇన్ జనరల్గా ఉండే ఒక పర్సనాలిటీ మీరు. అన్నప్పటి గురించి యూ హ్యావ్ రియల్లీ ఎలాబొరేటెడ్ వెరీ వెల్, అండ్ ఇది వెల్ ఆర్టికులేటెడ్ ఫిల్మ్. మంచి యాక్టర్స్, సినిమా నిండా డబ్బు, ఎక్కడ కూడా డబ్బులా గుమ్మరించారు తీసుకొచ్చి ప్రాజెక్ట్ మీద. అండ్ పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, మీరు ఎంత డబ్బు పోస్తే అంత బాగుంటాయి. బట్ దేర్ ఈజ్ స్టిల్ అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆన్ దట్ ఆల్సో. ఏదో సీరియల్స్ లాగా చిన్న స్లో ఉన్నది ఫ్రేము అని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటే హూ ఆర్ కంప్లీట్లీ ఆన్ దట్ జాబ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, వాళ్ళకి ఎక్స్పర్ట్స్. నేను 2-3 చోట్ల చదివాను సార్, అందుకని మీ దృష్టికి పట్టుకొస్తాను. ప్రతి ఒక్కడు ఒక ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఈరోజు క్రిటికే, జర్నలిస్టే, ఎక్స్పర్టే. ఓకే, సో ఎనీబడి హూస్ విత్ అ ఫోన్, విల్ యూ యాక్సెప్ట్ ఎవ్రీబడి ఆర్ అ గుడ్ జర్నలిస్ట్? మీది జర్నలిజం మేరాయించి వచ్చింది, అసలేం జర్నలిజం మేరాయించి. ఈరోజు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక ఫోటో తీసి వాడు ఒపీనియన్ పెట్టేస్తున్నాడు, అండ్ దే కాల్ దెమ్సెల్ఫ్ అ జర్నలిస్ట్. విల్ యూ యాక్సెప్ట్ దెమ్? అదే ఆన్ పార్ విత్ యూ. ఇప్పుడు దీనిలో ఇంకొక చిన్న పారాడాక్స్ మీరు గమనించాలి విష్ణు గారు. యు ఆర్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఇప్పుడు మేము ఐఎమ్ హార్డ్లీ ఇంటెలిజెంట్, ఐ హార్డ్లీ నో ఎనీథింగ్, ఐఎమ్ లెర్నింగ్. మీరు ఇంటెలిజెంట్ కాదంటే నవ్వుతారు అందరు, కానీ బికాజ్ ఎన్ని ఫ్యాసెట్స్ని మీరు హ్యాండిల్ చేస్తా, ఎన్ని కాంట్రవర్సీలని హ్యాండిల్ చేస్తా, దాని నుంచి మీరు అనుకున్న మీ సినిమాని మీకు ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెట్టి ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎంత చేయడం, అది ఇంటెలిజెన్స్ కాదు. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఇట్స్ ఓన్లీ బికాస్ నేను మోహన్ బాబు గారి అబ్బాయిని కాబట్టి మోహన్ బాబు గారి పైన ఉన్న మర్యాదతో వీళ్ళందరూ వచ్చి ఈరోజు నటించారు. అండ్ ఇట్స్ ఆల్ శివలీల. ఇట్ ఈస్ నాట్ బికాస్ నేను ఏదో ఇంటెలిజెంట్ అని కాదు, ఐ డోంట్ థింక్ ఐమ్ ఇంటెలిజెంట్. అంటే మీరు శివలీల ప్రకారం ప్రశ్న చెప్పండి. మీరు ఇందాక నుంచి ఐ ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్ వెరీ ఎర్నెస్ట్లీ, ఇన్ రైట్ ఎర్నెస్ట్. ఈ శివలీల ప్రకారం, మీ నమ్మకం ప్రకారం ఈ సినిమా ఎంత మేజర్ హిట్ అవుతుందని మీ తాలూకా ఎస్టిమేట్? ఇన్నాళ్ళు ప్రయాణం చేశారు మీరు కదా. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తామని నమ్మకం నాకుంది. నాకన్నా ఎక్కువ నమ్మకం ప్రభాస్కుంది. అది అతని నాకు చెప్పడమే తప్ప, నేను ఒకటే అతను బిగినింగ్ నుంచి అతని సినిమాకి ఎంకరేజ్ చేసినంత నా చుట్టుపక్కల స్నేహితులు కూడా అంత నమ్మకం పెట్టుకోలే. ఆయన నాకు పంపించే వాయిస్ నోట్స్ కానీ, మేము మాట్లాడుకునేటప్పుడు కానీ, ఆయనకు నేను ఒకటే అన్న, బ్రదరు నీ నోటు వాకు ఫలించాలి, నీ 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 మాట దేవుడు చెవుల దాకా వెళ్ళాలి అని అదొకటే ప్రార్థిస్తున్నాను నేను చాలు అని. ప్రభాస్ గారు హౌఎవర్, ఎందుకంటే కథ ఆయనకి ఫుల్గా తెలుసు, విజువల్స్ చూశాడు, ఆయన పాత్ర ఆయన పోషించాడు కాబట్టి ఆయనకు ఆ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. ఒక సినిమా ఆయన ఒక్కడే కాదు కదా, ఇంత కౌంటర్ పార్ట్స్ అందరూ కూడా బిగ్గెస్ట్ పీపుల్ ఇన్ ఇండియన్ సినిమా టుడే. ఒక కమల్ హాసన్ గారు ఒక్కడే లేడు, ఆయన కూడా పెట్టేస్తే పోయింది. కమల్ హాసన్ గారు ఆలోచన రాలేదా మీకు? రాలే. సో బట్ ఉన్నవాళ్ళందరూ కూడా లబ్ధ ప్రతిష్ఠులు, బ్రహ్మాండమైన మామూలు గారు ఒకప్పుడు. అలాంటి వాళ్ళందరినీ హ్యాండిల్ చేసి సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తాను. అండ్ ఈ సినిమా హిట్ అవుతే అయిన తర్వాత ఇలాంటి సినిమాల్లోకి చాలా ఎక్కువ లైఫ్ వస్తుంది అండ్ మీరే చేయడానికి మీకు బోల్డ్ క్వశ్చన్ అండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. సో అది క్రియేట్ అవ్వాలని మీరు ఇలాంటి సినిమాలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంచి సినిమాలు, హయ్యెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేయాలని, మంచి విష్ణు కూడా ఒక గొప్ప నటుడు అని అనిపించుకోవాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. బెస్ట్. అది మంచి విష్ణు గారి తాలూకా అభిప్రాయాలు, ప్రయోగాలు, కొత్త 2-3 పాయింట్లు ఏదో మాట్లాడారు. తక్కువన్నీ కొంత రొటీన్గా ఉన్నప్పటికీ, బట్ ఇట్స్ స్టిల్ ఇంట్రెస్ట్ యూ. నేను ట్రై చేస్తే నన్ను ట్రై చేయనివ్వలేదు మీరు. విష్ణు గారు నాకు మీరు తెలుసు బాగా, మీ నాన్నగారిలో చెప్తాను, మీరు తెలుసు నాకు బాగా.
అందుకని నేను అడగలేదు. బట్ స్టిల్ నేను ఇంకొకటి అడగాలి ఏంటంటే, ఈ తరం నటులకి డైలాగ్ చెప్పడం రాదు, బహానా ఒక ఎన్టీ రామారావు గారి లాగా, ఒక మోహన్ బాబు గారి లాగా, ఒక ఎస్వి రంగారావు లాగా డైలాగులు చెప్పడం రాదనే ఒక పాపులర్ నోషన్ ఉంది. ఈ సినిమాలో మీరు అది ఓవర్కమ్ కాగలిగారా? ఇంపాసిబుల్. నేను మా నాన్నలాగా నేను డైలాగులు చెప్పలేను, ఇంపాసిబుల్, ఐ కాంట్ డూ ఇట్. బట్ హౌ దెన్ ఎలాగ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ త్రూ ఎలివేషన్స్, బాణాలు వేయడం? 27వ తేదీ చూడండి. ఒక డైలాగ్ చెప్పండి ఏదైనా సరదాగా ఒకటి, మీ నోట్లో ఉన్న డైలాగు, కథ రివీల్ చేయని డైలాగు. చాలా డైలాగ్ సార్, ఒక్క డైలాగ్. ట్రైలర్లో వచ్చింది, ఇది నా ఆన తిన్నడి ఆన. చిన్నది కాదు, అలాగే ఈ డైలాగు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నా ఆన తిన్నడి ఆన. ఎందుకంటే నా లైఫ్లో నాకు ఉండేది, నేను ప్రొటెక్ట్ చేసేది నా మాట తప్ప ఇంకేది లేదు నేను ఎవరికి ఇవ్వడానికి. అండ్ ఇది ఈ మూవీలో ఎక్స్టెన్సివ్గా వాడాను. అది మీ ట్రైలర్లో కూడా మీకు అర్థమైపోద్ది ఇప్పుడు వచ్చేటప్పుడు. అండ్ వెన్ యూ వాచ్ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మీలో మాత్రం అసలు కనిపించే కాన్ఫిడెన్స్ మాత్రం మామూలుగా లేదండి నిజంగా. ఏంటి, యూ నీడ్ ఆల్సో. ఐ నీడ్ ద కాన్ఫిడెన్స్. నాకు నీ కాన్ఫిడెంట్ లేకపోతే జనాలకి నేను ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తాను? ప్రాజెక్ట్ ఎలా ఎత్తుకుంటారు భుజాల మీదకి? శివలీల. అదిగో నిజంగానే ఆ శివలీల మీకు సినిమా చూసిన తర్వాత నేను పర్సనల్గా మీతో మాట్లాడతాను నాగేంద్ర గారు. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు ఆ సినిమా చూసిన తర్వాత, ఆ విజువల్స్ చూసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత మీరు అనేది కరెక్ట్ బాబు, ఇది శివలీలే అని మీరే అంటారు. నేను సినిమా చూడనక్కర్లేదు శివలీల అనడానికి. శివుడు ఆజ్ఞ లేనిదే చెవిన. మీరు ఆ సినిమా వచ్చిన విధం, ద వే ఇట్స్ కమ్ అవుట్ ఆల్సో, ద వే ఇట్స్ ఫైనలీ కమ్ అవుట్, శివలీలే. అలా అంటే ప్యూరిటీ కనిపిస్తుంది నాకు మీ మాటలో, ఊరికే ఫోర్స్డ్గా. నేను సినిమా చూశాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు టెల్ ఇట్ విత్ దట్. రైట్. వెరీ గుడ్. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు వచ్చాయి, మామూలు ఏనుగులు కావు, నట ఐరావతాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మంచు విష్ణు గారి తాలూకా ప్రయాణం కన్నప్ప సినిమాతో. అండ్ లెట్ us రియల్లీ విష్ హిమ్ ఆల్ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరీర్ విచ్ ultimately help the industry grow further and further. Thank you. Watch and enjoy. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.